పుస్తకం పరహస్తం గతం అనేది పెద్దలు చెప్పిన సామెత. అంతే, మంచి పుస్తకం ఇతరులకు ఇస్తే అది తిరిగి వస్తున్న నమ్మకం లేదు అన్నట్లు. ఆ రోజుల్లో అలా ఉండేదేమో, కానీ నేడు పుస్తకాల గురించి ఆలోచించేవారు, పుస్తకాలు చదవాలనే కోరిక ఉన్నవారు ఏ కోశాన కనిపించడం లేదు. ఒకప్పుడు అంటే టీవీ ఇంతగా విస్తృత ప్రాచుర్యంలోకి రాకముందు యువత పుస్తకాల వెంట పరుగులు తీసేవారు, పుస్తకాలు చదవడానికి తహతహలాడేవారు. ఆ రోజుల్లో లైబ్రరీలు పాఠకులతో కిటకిటలాడాయి. పుస్తకాలను రెంట్ ఇచ్చే బుక్ స్టాల్స్ కూడా ఉండేవి. పుస్తకం మార్కెట్ లోకి వచ్చిందంటే అది చేతిలోకి పడే వరకు నిద్రపోయేవారు కాదు. కానీ నేడు టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నేటి జనరేషన్ కు పుస్తకాలు చదివే ఓపిక లేదు. ఎంతసేపు సెల్ ఫోన్ తో కబుర్లు, సోషల్ మీడియాలో చాటింగ్లకే సరిపోతున్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్, ఈ బుక్స్ వంటి ప్రక్రియలు ఎన్నో వస్తున్నా పుస్తకం నిత్యానూతనం అన్న విషయం అన్నది సత్యం. జాన్ రస్కిన్ అభిప్రాయం ప్రకారం పుస్తకాలు రాజధనాగారములు. ఈ ధనాగారములు వెండి, బంగారు నగలతో నిండినవి కావు. విజ్ఞానం, ఉత్తమ భావం, ఉన్నత ఆదర్శాలతో నిండి ఉంటాయి. ఓడల వల్లే మనల్ని కొత్త ప్రాంతాలకు తీసుకెళ్తాయి. పుస్తక పఠనం వల్ల మనలో కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. ఒక్కోసారి ఆకలి, దప్పికను మరిపింపచేస్తాయి. ఉత్తమ నవలలు, మంచి కథలు ఆనందాన్ని కలుగ చేయడమే కాదు, ఒంటరితనాన్ని, విసుగును తొలగించి చక్కని ఉపదేశాన్ని, చైతన్యాన్ని కలుగచేస్తాయి. జీవిత లోతుపాతుల్ని తెలియచేయడమే కాదు, మనల్ని మనం సంస్కరించుకొని ఆరోగ్యకరమైన ఉన్నత జీవిత విధానం అలవర్చుకునేలా తోడ్పడతాయి. మహాత్మా గాంధీ చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండేది. అలా పుస్తకాలు చదవడం వల్లే ఆయన ఆత్మస్థైర్యంతో బ్రిటిష్ వాళ్ళను ఎదిరించగలిగాడు. ఆయన గురించి పుస్తకాల ద్వారా తెలుసుకున్న మార్టిన్ లూథర్ కింగ్ నల్లజాతీయులకు ఆరాధ్యుడైనాడు. వివేకానందుడు విశ్వ మానవాళిని ఆకలింపు చేసుకున్నది పుస్తక పఠనంతోనే. కెనెడీ, లెనిన్, స్టాలిన్, కార్ల్ మార్క్స్ ఇలా ఎందరో మహానుభావులు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారంటే పుస్తక పఠనంతోనే. స్వతహాగా ఉత్తమ జన్మనెత్తిన వారు పుస్తకాల పఠనంతో ప్రపంచాన్ని ఆకలింపు చేసుకొని ఎవరి పద్ధతిలో వారు మళ్లీ ప్రపంచానికి దారి చూపించారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో, బెందాన్, హెగెల్ లాంటి సామాజిక రాజకీయ తత్వవేత్తలు ప్రపంచానికి వారి వారి సిద్ధాంతాలను తెలియచేశారంటే పఠన శక్తితోనే. పఠించడం ద్వారానే పద నిర్దేశకులయ్యారు, చరిత్రలో నిలిచారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టే భావితరాలకు తాను కొన్ని పుస్తకాలు రచించి ఇవ్వగలిగాడు. అదంతా ఎందుకు? తెలుగు పాఠకులపై తమదైన ముద్రను వేసిన యందమూరి, మల్లాది, మాలతీ చందూర్, రంగనాయకమ్మ, ఎద్దనపూడి సులోచన రాణి వంటి రచయితలు కూడా పుస్తకాల పఠనం ద్వారానే రచయితలుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అదంతా ఎందుకు? 14 సంవత్సరాలు విజయవంతంగా ఉద్యమాన్ని నడిపి చివరికి తెలంగాణ సాధించిన కేసీఆర్ విజయ రహస్యం వెనుక పుస్తక పఠనమే దాగున్నది. దాదాపు 70,000 పుస్తకాలను కేసీఆర్ చదివారని చెప్తారు. పుస్తకాలే తన జీవిత విధానాన్ని మార్చాయంటుంది ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్. కాజోల్ కు పుస్తకాలు చదివే అలవాటు విపరీతంగా ఉందట. పుస్తక పఠనం వల్ల సామాజిక అంశాలపై అవగాహన, సామాజిక స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుంది. దానిని చేరుకునే పట్టుదల వస్తుంది. పఠనాన్ని ఆహ్లాదకరంగా అనుభవించే వాళ్ళు మిగిలిన వాళ్ళతో భిన్నంగా ఆలోచిస్తారు. పఠనం ద్వారా క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కార మార్గాలు అన్వేషించగలుగుతారు.
10 మందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. స్వీయ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు. చర్చలతో వాక్ నైపుణ్యం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. పుస్తక పఠనం ద్వారా బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కొందరి అభిప్రాయం. పుస్తక పఠనం ద్వారా ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుస్తోంది. అన్ని విషయాలు అందరూ చెప్పలేరు కాబట్టి పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికి చదివే అలవాటు ఉండాలి. ఆ అలవాటు విద్యార్థి దశ నుండే ఉండాలి.